నమస్తే వెల్కమ్ టు మన తెలుగు టీవీ 2020 న్యూస్ నేను తరంగిణి నేను రాజ్ కుమార్ జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ తో లోక్సభ నియోజకవర్గాలను తగ్గిస్తామంటే సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. లోక్సభ నియోజకవర్గాలు తగ్గిపోతే నిధుల సాధన కోసం ఇబ్బంది పడే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరో 25 ఏళ్ల పాటు నియోజకవర్గాల పునర్విభజన జోలికి వెళ్లనీయకుండా పొలిటికల్ జేఏసీ అడ్డుకునే విధంగా కార్యాచరణ చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని దక్షిణాది రాజకీయ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. లోక్సభ పునర్విభజనతో దక్షిణ భారతదేశంలో లోక్సభ సీట్ల సంఖ్య తగ్గిపోతుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. లోక్సభ పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాలని దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన నోటీసులపై ఎటువంటి స్పందన రాకపోవడంతో కోర్టు మరోసారి ఈ చర్య తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసు విచారణ ఈ నెల 25న సుప్రీంకోర్టులో జరగనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు 65 ఏళ్ల వయసు ఉందని, అనారోగ్యంతో బాధపడుతున్నానని పిటిషన్లో పేర్కొన్నారు. తాను వైద్యం కోసమే అమెరికా వెళ్లినట్లు నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశానని ప్రభాకర్ రావు తెలిపారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవంటూ హైకోర్టుకు ప్రభాకర్ రావు వివరించారు. తెలంగాణ ప్రజాప్రభుత్వంలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేషన్ ప్రాతిపదికన కాంట్రాక్టులు అప్పగించి అందినంత దోచుకున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను తప్పదని, గ్యారంటీలలో దశల వారీగా అమలు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శాసన మండలిలో ప్రకటించారు. నిధుల కొరతతో కొన్ని పథకాల అమల్లో జాప్యం జరుగుతుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేసే విషయంలో వెనుకడుగు వేసేది లేదన్నారు. ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చి లబ్ధిదారులను ఇబ్బంది పెట్టవద్దని ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ ప్రభుత్వాన్ని కోరారు. కొత్తగా వచ్చిన రాజీవ్ యువ వికాసం పథకంతో గతంలో గిరిజన వికాసం లబ్ధిదారులకు ప్రయోజనం కలగదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే గిరిజన గురుకుల పాఠశాలలు, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని ప్రభుత్వానికి విన్నవించారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వ్యవహారంలో 3 ప్రముఖ హీరోలపై పోలీసులకు ఫిర్యాదు. బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్లపై మారేడుపల్లికి చెందిన రామారావు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫన్ 88 అనే బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశారని, లక్షలాది మందిని మోసం చేశారంటూ ఫిర్యాదులో ఆరోపించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు బీదర్లో దొంగ నోట్ల ప్రెస్ ఉందని సంచలన ఆరోపణలు చేశారు. అక్కడ ప్రింటింగ్ చేసిన దొంగ నోట్లే ఎన్నికల్లో పంచారన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అప్పుల పాలైందని విమర్శించారు. సమాజం లోతుగా చొచ్చుకుని ఉన్న వ్యవస్థీకృత అణిచివేతపైన పోరాడాల్సిన సమయం వచ్చిందని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో తాజాగా దళిత ప్రగతి సదస్సు ప్రారంభమైంది. ఈ దళిత ప్రగతి సదస్సును కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ప్రారంభించారు. ఒక ఆదివాసీ మహిళగా మా అణగారిన వర్గాలు ఎదుర్కొనే కష్టాలు, అన్యాయాలను ప్రత్యక్షంగా ఎదుర్కొన్న నేను ఈ రోజు మీ ముందు అధికారానికి ఉదాహరణగా నిలబడ్డానని మంత్రి సీతక్క తెలిపారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి వైఖరి మార్చుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు హెచ్చరించారు. జనగామ జిల్లా స్టేషన్ గణాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఎమ్మెల్యే ఆదే తరహాలో తనతో వచ్చిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే దశ నుంచి నేటి వరకు నమ్ముకుని ఉన్న కార్యకర్తలను ప్రాధాన్యత ఇవ్వకుండా చులకన చూపుతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
అనకాపల్లి జిల్లా చోడవరం గోవాడ షుగర్ ఫ్యాక్టరీని డిస్టిలరీ యూనిట్ గా మారుస్తామని ఎమ్మెల్యే కెఎస్ఎన్ రాజు తెలిపారు. ఇక నుంచి రైతులు చెరుకు పంటకు బదులు మొక్కజొన్న పంట సాగు చేయాల్సి ఉంటుందని సూచించారు. చెరుకు రైతులను గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఆదుకుంటామని, లాభాల బాటలో నడిపిస్తానని ప్రజలకు ఎమ్మెల్యే కెఎస్ఎన్ రాజు భరోసా ఇచ్చారు. రైతుల సమస్యల పరిష్కారానికి సంబంధించి వీలైనంత త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం మల్లేశ్వరం గ్రామం పంపుల చెరువు వద్ద నుండి కాలువ తవ్వకాలు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గత 5 సంవత్సరాలుగా పంట కాలువలు గాని డ్రైనేజీలు గాని తవ్వకపోవడం వల్ల కొద్దిపాటి వర్షానికి పంట పొలాలు నీట ముప్పుకు గురయ్యాయని ఎమ్మెల్యే అన్నారు. ఇలాంటి సమస్యలు రాకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతమని, ప్రతి ఇంటిలో ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రజా ఆరోగ్య దృష్ట్యా ప్రభుత్వాలు చొరవ తీసుకుంటున్నాయని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కొనియాడారు. అసెంబ్లీ హాల్లో తమ పంట పొలాలకు కలువలు చిన్నవాగు బ్రిడ్జి రోడ్డు నిర్మాణం మంజూరు చేయాలని మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబుకు రైతులు వినతిపత్రం అందజేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని చింతకాణి జగ్గైపల్లి గ్రామ రైతులు తమ పంట పొలాల్లోకి కాలువలు మంజూరు చేయాలంటూ మంత్రికి కోరారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు, మహేశ్వరం మండలాలలో వడగండ్ల వర్షం కురిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వడగండ్లు పడడంతో రైతులు, ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. పెద్ద పెద్ద ఐసు గడ్డలు పడడంతో కొందరు వాటిని సేకరించేందుకు ఆసక్తి చూపారు. ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు అకాల వర్షం కాస్త ఉపశమనాన్ని కలిగించింది. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం మండలం వదిరాళ్ల గ్రామంలో వడగండ్ల వాన దంచుకొట్టింది. జోరు వర్షం చూస్తుండగానే బజారు వీధుల్లో వర్షపు నీరు వెల్లువెత్తింది. గాలుల బీభత్సానికి పాత రేకుల షెడ్లు కూలిపోయాయి. మరో 2 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని, భారీ ఉరుములు మెరుపులతో పిడుగులు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో ఓ వైపు ఎండలు మండుతుంటే కొన్ని జిల్లాల్లో మబ్బు పట్టి వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో జోరు వడగండ్ల వాన కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 278 మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. జగిత్యాల జిల్లాలో కురిసిన వడగండ్ల వర్షం అపార నష్టాన్ని మిగిల్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షంతో పంట పాడైందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం సోంపల్లి ఇసుక ర్యాంప్లో మైనింగ్ అధికారులు సోదాలు నిర్వహించారు. గత కొంతకాలంగా సోంపల్లిలో అక్రమంగా పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడీ చేస్తున్నారనే ఫిర్యాదులతో మైనింగ్ అధికారులు స్పందించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 13 ట్రాక్టర్లను పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసినట్టు ఇన్స్పెక్టర్ సుజాత తెలిపారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల పరిసరాల్లోని లక్ష్మీరావుపల్లిలో వనదుర్గ పెద్దమ్మ తల్లి దేవస్థాన వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 3వ వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవతలకు శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లికి భక్తులు బోనాలు సమర్పించారు. వనదుర్గ పెద్దమ్మ తల్లి వార్షికోత్సవంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తామని ముదిరాజ్ సదర్ సంఘం సభ్యులు తెలిపారు. రైతులకు నిరంతర సాగునీరు అందించే మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం ప్రయోజనాలను గ్రామస్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బాలరాజు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా టీ నరసాపురం మండలంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సేద్యపు నీటికుంట నిర్మాణానికి ఎమ్మెల్యే బాలరాజు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. రైతులు నీటి అవసరాలను తీర్చేందుకు, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పెదబొడ్డేపల్లి ఏపీఆర్ స్కూల్ వద్ద ఆటోలు తరలిస్తున్న 100 కేజీల గంజాయిని పట్టుకున్నామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ట్రైనీ డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. కృష్ణదేవిపేట నుంచి తాళ్లపాలెం వైపు వెళుతున్న ఆటోను తనిఖీ చేయగా ఆటోలో 4 బ్యాగుల్లో 100 కేజీల గంజాయి లభ్యమైందన్నారు. గంజాయి 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఆటో సీజ్ చేశామని పోలీసులు వివరించారు. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ కల్తీ వ్యాపారాలు జోరుగా కొనసాగుతున్నాయి. పోలీసులు, అధికారులు పట్టించుకోకపోవడంతో కల్తీ రాయిళ్ల వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతోంది. చాదర్ఘాట్ పరిధిలోని రసూలుపుర వినాయక వీధి ప్రాంత వాసుల ఫిర్యాదు మేరకు సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మూసీ పరివాహక ప్రాంత నివాసాల్లో దాడులు నిర్వహించారు. నాణ్యత లేని అల్లం, వెల్లుల్లి తయారీని గుర్తించి ఆ మొత్తం మూసీలో పడబోశారు. ఈ కల్తీ వ్యాపార నిర్వాహకులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
వ్యక్తిగత ఎదుగుదలకు సమాజ అభ్యున్నతి కోసం చదువు కీలకమని గౌహతి నైపర్ డైరెక్టర్ యుఎస్ఎన్ మూర్తి అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని హిమాయత్ నగర్ లో చైతన్య డ్రీమ్ టు యూనివర్సిటీలో స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌహతి నైపర్ డైరెక్టర్ యుఎస్ఎన్ మూర్తి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చైతన్య విద్యా సంస్థలో వివిధ విభాగాల్లో పట్టభద్రులైన విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. గిరిజన రైతులకు ఆర్థిక స్వావలంబన, స్వయం ఉపాధికి అద్భుతమైన అవకాశమని ఏపీ టైకర్ చైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. పోలవరం మండలం రెడ్డి కుంకాల గ్రామంలో జీవీఎస్ఎస్ఎస్ సంస్థ ఆధ్వర్యంలో 31 మంది గిరిజన రైతులకు తేనె పెట్టెలు, పరికరాలను పంపిణీ చేశారు. తేనెటీగల పెంపకంతో ఆర్థికంగా ప్రయోజనం పొందాలని లబ్ధిదారులకు శ్రీనివాసులు వివరించారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు ట్రైకర్ చైర్మన్ శ్రీనివాసులు సూచించారు. బెంగళూరులోని హుస్కోరులో మద్దూరమ్మ ఆలయ రథోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. గాలికి 2 రథాలు కూలిపోవడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ రథోత్సవంలో మొత్తం 5 రథాలు పాల్గొన్నాయి. ఈ రథోత్సవానికి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. ఈ రథాలను వందల సంఖ్యలో ఆవులు, దూడలతో లాగించారు. ఈ క్రమంలో 150 అడుగుల రథం నేల కొరిగింది. దీంతో ఓ భక్తుడు రథం కింద చిక్కుకుని మరణించాడు. పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీకని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని మసీదులో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో స్థానిక మండల కాంగ్రెస్ నేతలతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. అన్ని మతాలు చెప్పేది ఒకటేనని, మనుషులంతా సోదరభావంతో ఉండాలన్నారు. అనంతరం ఎమ్మెల్యేకు పలువురు ముస్లిం సోదరులు శాలువాలు కప్పి సన్మానం చేశారు. నార్సింగి ఔటర్ రింగ్ రోడ్ పై కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో కారు డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టి అవతల వైపు ఎదురుగా వెళుతున్న టాటా సఫారీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ ఆనంద్ కాంబ్లే అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే టాటా సఫారీ కారులో ప్రయాణిస్తున్న 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగంతో కారు రావడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య లభిస్తుందని, పాఠశాలలు సకల సౌకర్యాలను కలిగి ఉన్నాయని, విద్యార్థుల సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ 1 మాల్యాద్రి అన్నారు. ప్రకాశం జిల్లా కందులాపురం ప్రాథమికోన్నత పాఠశాలను ఎంఈఓ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల భాషా నైపుణ్యాలను, గణిత సామర్థ్యాలను పరిశీలించి ప్రశంసించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనాలను పరిశీలించి రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉప్పల్ రిషి స్కూల్ గ్రౌండ్ లో హ్యుండై కంపెనీ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపును పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకటరెడ్డి, స్థానిక కార్పొరేటర్ లేతాకుల మాధవి రఘుపతి రెడ్డి కలిసి ప్రారంభించారు. కస్టమర్ కి అన్ని విధాలుగా భారీ డిస్కౌంట్లతో పాటు ఎక్స్చేంజ్, న్యూ సేల్స్, కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లున్నాయని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని హ్యుండై షోరూం నిర్వాహకులు తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో అమరవీరుల స్తూపం వద్ద భగత్ సింగ్ 94వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీసీ సాధన సమితి నర్సంపేట కన్వీనర్ మహాదేవుని జగదీష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీసీల కోసం అహర్నిశలు కృషి చేసిన భగత్ సింగ్ రచనను అధ్యయనం చేయాలని, స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో పోరాటం చేశారని అన్నారు. రానున్న ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని, బీసీల కోసం పోరాటం చేసిన భగత్ సింగ్ సేవలను మరవలేమని కొనియాడారు. ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం రావడానికి భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల త్యాగాలు మరవలేనివని, వీరి స్ఫూర్తితో విద్యార్థులు, యువత నిరుద్యోగ సమస్యపై పోరు కొనసాగించాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి స్వామి పిలుపునిచ్చారు. ఈ మేరకు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల 94వ వర్ధంతి సందర్భంగా భీమవరం పట్టణంలో చిన్న అమినం హై స్కూల్లో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అకాల వర్షం, వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు గోపి డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనల్ వెంకట్రావుపల్లె గ్రామాల్లో వడగళ్ల వాన కురిసి దెబ్బతిన్న పంట పొలాలను ఆయన పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుమారు 500 ఎకరాల్లో వరి పంట దెబ్బతిందని, వెంటనే రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
మంథనిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని రామగిరి మండల కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం శ్రీపాద భవన్ ఐఎన్టీయూసీ ఆఫీసులో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని రంగాల్లో అగ్రపథంలో నిలపాలన్న దృఢ లక్ష్యంతో నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అభివృద్ధి చర్యలు చేతల్లో చేసి చూపిస్తున్నారని అన్నారు. శ్రీధర్ బాబును అభివృద్ధి విషయాల్లో విమర్శిస్తే జనం చేతిలో గుణపాఠం తప్పదని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. దోబచర్ల గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించిన ఘటన జీలుగుమిల్లి అంబేద్కర్ యూత్ తీవ్రంగా ఖండించింది. ఈ చర్యను నిరసిస్తూ ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద యూత్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ ను అవమానించడం అంటే భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటును అవమానించినట్లేనని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విద్వేషపూరిత చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లంలో రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వస్తున్న ఆదాయంలో 27% ఆదాయం వ్యవసాయం నుండి వస్తుందని మంత్రి అన్నారు. ఎన్నడూ లేని విధంగా రైతులకు సబ్సిడీ ఇచ్చి రైతులకు మరింత మేలు చేకూరేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కొనియాడారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో బాణుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ప్రజలు ఎండవేడిమితో ఇబ్బంది పడుతున్నారు. క్రయ విక్రయదారులు లేక మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ఉదయం నుంచే బాణుడు ప్రతాపాన్ని చూపుతుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మురళి ప్రజలకు 100 రోజుల నిరంతర మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజల దాహార్తి తీర్చడం మండల ఆర్యవైశ్య సంఘం సభ్యులు లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. విద్యార్థులు చదువులతో పాటు క్రీడలో రాణించాలని కర్నూలుకు చెందిన ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ కోరారు. కర్నూలు జిల్లాలో విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు వారికి క్రీడా పరికరాలను, టోపీలు, పండ్లు అందజేశారు. క్రీడల్లో పాల్గొంటే కలిగే ప్రయోజనాలను తెలిపారు. ఆరోగ్యంతో పాటు దేశాభిమానం క్రీడలు ఆడటం వల్ల కలుగుతుందని విద్యార్థులకు వివరించారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డిని దళిత సంఘాల నాయకులు సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తారన్న సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో 9 లక్షల రూపాయలతో వడ్డెర కాలనీ నుండి ప్రధాన రహదారి వరకు నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. ఇవి మన తెలుగు టీవీ 2020 న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు టీవీ న్యూస్.